ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క జూన్ మాసంలో మన యొక్క అంశము ముఖ్యంగా వివాహము మీద ఆధారపడి ఉంటున్నది. మరి నేటి దినమునందు వివాహములో పరస్పర గౌరవము, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ మ్యారేజ్ అన్నటువంటి అంశం మీద మనం ధ్యానించిన వింటున్నాము. మరి ఆ గౌరవము, ఒక భక్తుడు ఏమన్నాడంటే, గౌరవము మీరు సంపాదించేది కాదు, అది మీరు ఇచ్చేది. రెస్పెక్ట్ ఈస్ నాట్ సంథింగ్ యు ఎర్న్, ఇట్ ఈస్ సంథింగ్ యు గివ్. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అని చెప్పి అంటుంటాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క రెస్పెక్ట్ మీరు ఇస్తే మరి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, గౌరవం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా మరి ఆ యొక్క రెస్పెక్ట్ ఇవ్వటానికి, గౌరవం ఇవ్వటానికి వారు కూడా పూనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా రిలేషన్షిప్స్లో, సంబంధాలలో, మరి ఆ వివాహంలో పరస్పర గౌరవాన్ని మరి మనం ఈరోజు మరి తెలుసుకోబోతున్నాం. ఎక్స్ప్లోరింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ రిలేషన్షిప్స్, ఎస్పెషల్లీ ఇన్ మ్యారేజ్. మరి ఒక సైకిల్ చూస్తే 2 వీల్స్ ఉంటాయి కదండి. మరి అది ముందుకు నడవాలి అంటే, బ్యాలెన్సింగ్గా ముందుకు వెళ్ళాలి అంటే ఆ 2 వీల్స్ కూడా నడవవలసి ఉంటున్నది. అలాగనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి ఎందుకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చి ఉంటున్నాడు? ఎందుకంటే 2 కాళ్ళతోటి మరి బాడీ అంతా కూడా మరి ఎటువంటి బరువు ఉన్నటువంటి వారైనా సరే ఆ యొక్క లెగ్స్, ఆ కాళ్ళే ఏ రీతిగా మరి వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఎందుకు ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎందుకంటే అంత మజిల్స్ కానివ్వండి, అంత ఫ్రీ మూవ్మెంట్ అన్నీ ఉండటానికి. ఎక్కడ కొంచెం తేడా వచ్చినా, కొంచెం డిఫరెన్సెస్, కొంచెం ఈ దినాల్లో మరి నా యొక్క పాదాలలో కూడా మరి కొంచెం స్పర్శ తగ్గింది, కొంచెం మరి న్యూరోపతిక్ అవి అనమాట అండి, ఇష్యూస్, కాంప్లికేషన్స్. వాటి మూలాన ఫ్రీ సర్క్యులేషన్ లేదు. కాబట్టి దాని మూలాన ఎంత తేడా తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి వివాహంలో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండటం, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈరోజు మరి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మరి ముఖ్యంగా మరి నేటి ధ్యానం కొరకు మనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. ఎఫెసీలు 5వ అధ్యాయము 33వ వచనములో మరి ఈ రీతిగా మరి సెలవిస్తుంది. ఏంటంటే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. ఇంగ్లీష్లో కూడా చదివితే అది ఇంకా క్లియర్గా ఉందండి. హౌఎవర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్సో మస్ట్ లవ్ హిజ్ వైఫ్ యాజ్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్, and the wife must respect her husband. Wife must respect her husband. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, 2 కూడా అవసరం. భర్తలనేమో ప్రేమించమని చెప్తున్నాడు, భార్యలను అయితే దే షుడ్ గివ్ రెస్పెక్ట్. వాళ్ళు భయం కలిగి వినయముగా ఉండవలసినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి వివాహంలో ఈ యొక్క పరస్పర గౌరవం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మ్యూచువల్ రెస్పెక్ట్? మ్యూచువల్ వివాహంలో మరి పరస్పర గౌరవం అనేటటువంటిది సంబంధంలో ప్రతి భాగస్వామి యొక్క, మన యొక్క ప్రతి ఒక్క లైఫ్ పార్ట్నర్ యొక్క విలువ, వాళ్ళ యొక్క వర్త్, చాలా మందికి వాళ్ళు జీవించి ఉన్నప్పుడు, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ, వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు అవి తెలిసి రావు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, డెఫినేషన్ చెప్తున్నాడు. మ్యూచువల్ రెస్పెక్ట్ ముఖ్యంగా వివాహాలలో పరస్పర గౌరవము అనేటటువంటిది మరి సంబంధంలో ప్రతి భాగస్వామి యొక్క విలువ, వర్త్, అవసరాలు
ఏంటండి? నీడ్స్. ప్రతి ఒక్కరికి కూడా మరి వారి యొక్క అవసరాలు ఉంటుంటాయి. మరియు సహకారాల యొక్క పరస్పర గౌరవం. రెసిప్రోకల్ ఆనర్. ఇది ఏంటంటే ఇచ్చిపుచ్చుకుండేది పిల్లారా. గివ్ అండ్ టేక్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబట్టి అంతేకాకుండా గుర్తింపు. ప్రతి ఒక్కరు కూడా మరి వారి భార్యలు కూడా మరి ఒక గుర్తింపు రావాలా, వారిని ప్రైజ్ చేయాలా, వారిని మరి పొగడాలా, వారిని మరి ఐడెంటిఫై చేయాలా. ఇదిగో నువ్వు బాగా చేస్తున్నావు ఈ యొక్క ఫలానా మరి కూరలు కానివ్వచ్చు, లేకపోతే వంటకాలలో కానివ్వండి, అయినా సరే ఇంట్లో మరి అన్ని మేనేజ్ చేయటం కానివ్వండి, చక్కగా ఇల్లు చక్కదిద్దటం కానివ్వండి, ఇవన్నీ కూడా అంతేకాకుండా మూల్యాంకనము, వాల్యుయేషన్, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటున్నాయి పిల్లలారా. మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ మ్యారేజ్ రిఫర్స్ టు ద రెసిప్రోకల్ ఆనర్, రికగ్నిషన్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్స్ వర్త్, నీడ్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ విత్ ఇన్ ద రిలేషన్షిప్. కాబట్టి చూడండి ఎంతో లోతైనటువంటి పదాలు. మరి ఇది నిస్వార్థ ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్, మరి లోతైనటువంటి స్నేహము, ఆ డీప్ ఫ్రెండ్షిప్, మరియు ఒకరినొకరు పోషించుకోవటానికి, నర్చరింగ్ అండ్ మరియు ఉద్ధరించుకోవటానికి, అప్లిఫ్టింగ్, ఒకరిను మరి ఉద్ధరించటం, లేకపోతే లేవనెత్తటం, పడిపోయినటువంటి వారిని లేవనెత్తటం, నిరంతర నిబద్ధత, ఆన్ గోయింగ్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి పిల్లలారా. కాబట్టి ఈ యొక్క మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై లవ్ దట్ ఈస్ సెల్ఫ్లెస్, ఫ్రెండ్షిప్ దట్ ఈస్ డీప్, అండ్ అన్ ఆన్ గోయింగ్ కమిట్మెంట్ టు నర్చర్ అండ్ అప్లిఫ్ట్ వన్ అనదర్. ఇద్దరు ఒకవేళ ఒకళ్ళు పడిపోతూ ఉన్నప్పుడు, ఒకవేళ కొంచెం ఎమోషనల్గా, లేకపోతే కృంగినటువంటి స్థితిలో ఉండవచ్చు, లేకపోతే వారి యొక్క మరి ఒక భార్య వైపున ఉన్నటువంటి వారు ఎవరన్నా ఆప్తులను కోల్పోయి ఉండవచ్చు, లేకపోతే ఆ రీతిగా ఎంతో వాళ్ళని కన్సోల్ చేయటం, వాళ్ళని కంఫర్ట్ చేయటం, వాళ్ళని కేర్ చేయటం, వాళ్ళతో చక్కగా సంభాషించటం, కమ్యూనికేట్ చేయటం, ఇవన్నీ కూడా అవసరం. అలాగనే మరి భర్త కూడా కొన్నిసార్లు కృంగిన పరిస్థితులు వస్తుంటాయి, కొన్నిసార్లు ఉద్యోగం పోవచ్చు, లేకపోతే అటువంటి సమయాలలో కూడా భార్య ఎంతగా మరి కృంగదీసేటటువంటి మాటలు. యోబుతోటి భార్య అయితే ఇంకా ఎందుకు భక్తి చేస్తున్నావు అని చెప్పి అట్లా అట్లా కృంగదీసేటటువంటి మాటలు కాదని, మరి ఏంటంటే బోత్ నీడ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్, ఎడిఫై ఈచ్ అదర్, ఎంపవరింగ్. కాబట్టి ఈ మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంకరేజింగ్. మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా మరి భార్య భర్తల మధ్య కూడా ఈ యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతైనా అవసరము అయి ఉంటున్నది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ప్రియులారా మరి ప్రేమకు పిలుపు. ఈ వాక్యంలో 5వ అధ్యాయం ఎఫెసీ 5:33లో చూస్తే భర్తలు తమ భార్యలను తమలాగానే మరి ప్రేమించాలి అని చెప్పి సూచించబడ్డారు. హస్బెండ్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు లవ్ దేర్ వైఫ్స్ యాజ్ దెమ్సెల్వ్స్. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించవు. మరి నువ్వు నీ యొక్క బాడీని ఎంతగా మరి పరిశుభ్రం చేసుకుంటావు, ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు, ఎంత జాగ్రత్త కలిగి ఉంటావు, మరి ఆహారం విషయంలో, లేకపోతే అన్ని విషయాల్లో కూడా. అలాగనే మరి మీలాగానే మీ యొక్క భార్యలను కూడా మరి ప్రేమించండి. వాళ్ళను కూడా పిల్లలారా, వి నీడ్ టు లవ్ దెమ్. ప్రేమించటం అనేటటువంటిది, ప్రేమ అనేటటువంటి మరి ఒకరి జీవిత భాగస్వామికి ఉత్తమమైన దాన్ని కోరుకునే చర్య ప్రియులారా. దిస్ లవ్ ఈజ్ అన్ యాక్షన్ దట్ సీక్స్ ద బెస్ట్ ఫర్ వన్ స్పౌజ్. మనం మరి ముఖ్యంగా ప్రియులారా వేరే వాళ్ళ కంటే కూడా ముఖ్యంగా మరి మన యొక్క భార్యలను ప్రేమించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, పురుషులారా ఏం చెప్తున్నాడండి 53లో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమించవలెను. మరి ఈ యొక్క ప్రేమ ఏంటంటే షరతులు లేనటువంటి ప్రేమ, ద కాన్సెప్ట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. మరి అనే భావన పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకోవటంలో పునాది ప్రియులారా. The concept of unconditional love is foundational in understanding mutual respect. ఈ యొక్క పరస్పర ఈ యొక్క గౌరవంలో పిల్లలారా ఇది చాలా మరి ఒక మరి ఫౌండేషన్గా, ఒక పునాదిగా ఉంటున్నది పిల్లలారా. మీ యొక్క భార్య భర్తల యొక్క సంబంధం గట్టిగా, స్ట్రాంగ్గా, బలంగా ఉండాలి అంటే
మరి షరతులు లేనటువంటి ప్రేమ వారి మధ్య ఉండవలసినటువంటి ఉంటుంది. మరి ఈ యొక్క ప్రేమ కేవలము భావోద్వేగం కాదు. దిస్ ఇస్ నాట్ మేర్లీ ఎమోషనల్. దిస్ ఇస్ నాట్ అంతేకాదు కానీ జీవిత భాగస్వామి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి చర్యల ద్వారా మరి అది వ్యక్తీకరించబడింది పిల్లరా. దిస్ లవ్ ఇస్ నాట్ మేర్లీ ఎమోషనల్ but is expressed through actions that prioritize the spouse's well-being. ఎంతమంది మీ ప్రియులారా మన యొక్క భార్యల ఎడల శ్రద్ధ వహించి ఉంటున్నాము, వాళ్ళ ఎల్ల మరి వారికి శ్రేయస్సు కొరకు వారి యొక్క మరి భాగస్వామి యొక్క శ్రేయస్సు ప్రియులారా వెల్-బీయింగ్ వారిని మరి చక్కగా చూసుకోవటం, కేర్ చేసేయటము, మరి ఎంతకి కూడా కొంతమంది భర్తలు అయితే ఊరికనే నిందించటము, అవమానించటము, హేళన చేయటము, ఆ రీతిగా అందరి ముందు కూడా అటువంటిది కాదు. కానీ ప్రియులారా, వీ నీడ్ టు లవ్ దెమ్. మరి అది క్రియల ద్వారా క్రియలతో చూడనటువంటిదై ఉండవలసిందిగా మరి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి అంతేకాకుండా పరస్పర గౌరవము, భాగస్వామ్యులు ఇద్దరు కూడా ఈ త్యాగపూరితమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు when the mutual respect emerges when both partners embody the sacrificial love. త్యాగపూరితమైనటువంటి ప్రేమ ప్రియులారా, దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్లేసింగ్ ఈచ్ అదర్స్ నీడ్స్ అబౌవ్ దేర్ ఓన్, వారి యొక్క సొంత అవసరాల కంటే కూడా ఒకరి అవసరాలకు వారి సొంత అవసరాల కంటే మరి ఒకరు ఉంచినప్పుడు మిగతా వాళ్లకు మన యొక్క సొంత వాటి కంటే ఎక్కువగా పిల్లల మన వాటిని పక్కన పెట్టి మరి ఒకవేళ భార్య అయితే భర్త ఎడల పిల్లల మరి పరస్పర గౌరవం ఆ రీతిగా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇది ఇద్దరు వ్యక్తులు మరి తీర్పు భయం లేకుండా తమను తాము వ్యక్తపరుచుకునేటువంటి సురక్షితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రియులారా. దిస్ క్రియేట్స్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్ వేర్ బోత్ ఇండివిజువల్స్ కెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ వితౌట్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. మరి అటువంటి భయము భయాందోళనతోటి ఆ రీతిగా ఉంచకూడదు కానీ అభద్రతా భావాలు. కాబట్టి ఎంతో ఫ్రీగా పిల్లలు ఇద్దరు కలిసి మరి వారి కుటుంబాన్ని మరి కట్టుకోవాల్సినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ప్రేమ అన్నటువంటిది మరి రెండవదిగా ఏంటంటే గౌరవించాలనేటటువంటి పిలుపు, ద కాల్ టు రెస్పెక్ట్. పిల్లలు మరి భార్యలు తమ భర్తలను గౌరవించాలని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. వైఫ్స్ ఆర్ కాల్డ్ టు రెస్పెక్ట్ దేర్ హస్బెండ్స్. భార్యలు ప్రియులారా ఎంతగా మరి తగ్గించుకొని ఉండాలి, ఎంతగా మరి అంటే రెస్పెక్ట్ ఇవ్వవలసినటువంటి వారు, గౌరవించవలసిన వారి యొక్క భర్తలను ప్రియులారా. ఈ గౌరవం ఇద్దరు కూడా భాగస్వామ్యులకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని పెంపొందిస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మరి ఆ భార్యలు వినయ విధేయతలు కలిగి మరి ఆ యొక్క రెస్పెక్ట్ గౌరవం ఇస్తారో పిల్లరా, దిస్ రెస్పెక్ట్ ఫాస్టర్స్ ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఫర్ బోత్ పార్ట్నర్స్. ఎవరు నా యొక్క మాటే చల్లాలి అన్నటువంటిది కాదు కానీ ప్రియులారా మరి కొంత తగ్గటం అనేటటువంటిది. అప్పుడు నిజంగా మరి ఆ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇండ్లలో మంచి వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య మంచి వాతావరణం ఉన్నప్పుడు దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్ ఆల్సో. వారి పిల్లలు కూడా పిల్లలు ఎంతో పీస్ఫుల్గా ఎంతో వినయ విధేయతలు కలిగి ఉంటున్నారు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెరీ రెసిప్రోకల్. మరి మనలో ఉన్నప్పుడు మనలో సరిగా మంచిగా ఉన్నప్పుడు అదే పిల్లల్లో కూడా కనపడతాయి. గౌరవము మరియు విలువ పరస్పర గౌరవం యొక్క కీలకమైనటువంటి భాగాలు పిల్లలారా. గౌరవం అనేటటువంటిది మరియు విలువ మరి పరస్పర గౌరవము, మ్యూచువల్ రెస్పెక్ట్లు చాలా విలువైనటువంటివి. మరి 1 పేతురు మరి 3:7 కూడా చక్కని మాటలు మరి ఆ పేతురు భక్తుడు చెప్తున్నాడు. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మనతో కూడా సహజీవనం చేస్తున్నారు, మనతో పాలివారై ఉంటున్నారు, జీవితాంతం వరకు కూడా ఉంటామని చెప్పి మరి ఆ పెళ్లి ఆ వాగ్దానాలు ప్రమాణాలు చేసి ఉంటున్నారు. కాబట్టి మరి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి.
మనం ఎంత అంటే జ్ఞానముతోటి మరి మరి అంత రెస్పెక్ట్ తోటి వినయ విధేయతలతోటి మరి కాపురం బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. మరి భర్తలు తమ భార్యలను గౌరవించాలని చెప్పి వారి స్వాభావిక విలువలను గుర్తించాలని చెప్పి మరి సూచించబడ్డారు ప్రియులారా. ఈ పరస్పర గౌరవము భాగస్వామ్యులు ఇద్దరు ఒకరినొకరు ఉద్ధరించటానికి మరియు ధృవీకరించటానికి చురుకుగా ప్రయత్నించే మరి ఆ యొక్క డైనమిక్స్ కు మరి ఇది దారితీస్తుంది పిల్లరా. దిస్ మ్యూచువల్ ఆనరింగ్, ఇద్దరు గౌరవించుకోవటం అనేటటువంటిది లీడ్స్ టు డైనమిక్ వేర్ బోత్ పార్ట్నర్స్ యాక్టివ్లీ సీక్ టు అప్లిఫ్ట్ అండ్ వ్యాలిడేట్ ఈచ్ అదర్. ఇద్దరు కలిసి ప్రియులారా పునరుద్ధరించుకోవటం ఒకరినొకరు ప్రియులారా మరి ఇద్దరు కలిసి కూడా మరి కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి వారు అంటున్నారు. మరి రెస్పెక్ట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అక్నాలెడ్జ్మెంట్ but also about recognizing the contributions and roles each partner plays in the marriage. కాబట్టి పిల్లల యొక్క గౌరవంలో రెస్పెక్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి నాట్ ఓన్లీ అక్నాలెడ్జింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అక్నాలెడ్జ్మెంట్ బట్ ఆల్సో రికగ్నైజింగ్ ద కాంట్రిబ్యూషన్స్. ఒక్కొక్కరు చేస్తున్నటువంటి ఆ యొక్క పరస్పరమైనటువంటి ఆ యొక్క పనులు పిల్లల వాటిని గుర్తించడం, వారిని పొగడటము, చక్కగా చేసావు అని చెప్పి వంట విషయంలో కానివ్వండి, ఏ విషయమైనా వెల్ డన్, గుడ్ జాబ్ అని ఆ రీతిగా ప్రైజ్ చేయాల్సినటువంటి వారం ఏంటున్నావు, అప్రిషియేట్ చేయాల్సినటువంటి వారం ఏంటున్నావు. కాబట్టి ఇవి చాలా ముఖ్యం. మన యొక్క బాధ్యతల్లో మనం మనకు చక్కగా చేస్తున్నప్పుడు, భర్త బాగా చేస్తున్నప్పుడు, కష్టపడి పని చేస్తున్నప్పుడు, ఎంతో మంచిగా ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు సరే తగినటువంటి సహకారము, మరి తగినటువంటి మెప్పులు, పొగడ్తలు మరి ఎంతైనా మరి ఆ యొక్క భార్య నుంచి రావాల్సినటువంటిది అయి ఉంటున్నది. మరి గౌరవం అనేటటువంటిది గుర్తింపు గురించి మాత్రమే కాదు, కానీ వివాహంలో ప్రతి భాగస్వామి పోషించే సహకారాలు మరియు పాత్రలను గుర్తించడం కూడా పురిగారు. వెన్ బోత్ స్పౌజెస్ కమిట్ టు ఆనరింగ్ వన్ అనదర్, ఇద్దరు కూడా మరి సంపూర్ణంగా సమర్పించుకొని పిల్లలారా మరి ఒకరినొకరు ఆ రీతిగా ఆనర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దే కల్టివేట్ ఎ రిలేషన్షిప్ మార్క్డ్ బై డిగ్నిటీ అండ్ అప్రిషియేషన్. ఆ రీతిగా చూడటానికి ఎంతగా ఈ భార్య భర్తలు అన్యోన్యంగా ఆప్యాయతతోటి ప్రేమతోటి మరి కలిసి ఉన్నప్పుడు పిల్లల అలా కలిసి ఉంటే కలదు సుఖం. అక్కడ సుఖంగా ఉంటారు, సమాధానంతో ఉంటారు, సఖ్యతతో ఉంటారు, సంతృప్తి ఉంటుంది, ఆ ప్రేమలో ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి పిల్లల. కాబట్టి ఈ యొక్క దీని ఈరోజు మనం నేర్చుకునేటటువంటిది ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ పిల్లల. ఇద్దరు సహజీవనం చేయటం, ఇద్దరు కలిసి ప్రియులారా పరస్పర గౌరవము, భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించటానికి కట్టుబడి ఉన్నప్పుడు, when they commit themselves to respect each other, మరి వారి గౌరవము మరి ప్రశంసలతో గుర్తించబడి నా సంబంధాన్ని పెంచుకుంటారు. వారు ఆ రీతిగా ఉంటే మ్యూచువల్గా ప్రియులారా ఇద్దరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో మంచి సంబంధం వారి మధ్య ఉంటుంది ప్రియులారా. మరి అంతేకాకుండా మరి పరస్పర గౌరవానికి మరి పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్. విజయవంతమైనటువంటి వివాహానికి మరి కొన్ని కీలకమైనటువంటి సూత్రాలు, కీ ప్రిన్సిపల్స్ ఫర్ ఎ థ్రైవింగ్ మ్యారేజ్. మన యొక్క కుటుంబాలు, మన యొక్క వైవాహిక జీవితం చక్కగా విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అంటే మరి భాగస్వాములు ఇద్దరు కూడా నిస్వార్థంగా సేవ చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి ప్రియులారా. స్వార్థం అనేటటువంటిది ఎక్కడ కూడా ఎవరిలో కూడా, భార్యలో కానీ భర్తలో కానీ రాకూడదు. ఏది నా కోసం కాదు, లేకపోతే ఎక్కడ కూడా ప్రియులారా మరి సాడ్గా విచారంగా ఏంటి అంటే ఎవరి వాళ్ళు మరి సంపాదించుకుని దాచిపెట్టుకోవటం, నీది నాది అన్నటువంటి ఆ యొక్క ఈగోలు అవన్నీ కూడా వచ్చేసి చివరికి అవి ఎంతగా బ్రేకింగ్ వెళ్ళిపోతున్నాయి, విడిపోవటానికి కూడా సిద్ధపోతున్నారు పిల్లలు. అయ్యో అటువంటి కాదు, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సేవ చేసుకుంటూ, సహకరించుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళాలన్నటువంటిదే మరి దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది పిల్లల. ఒకరినొకరు విలువైనదిగా భావించటం, వాల్యూయింగ్ ఈచ్ అదర్. మరి దేవుడు మరి చూడండి ఒకరి ప్రత్యేక లక్షణాలు మరి సహకారాలను అభినందించటం,
అప్రిషియేట్ ఈచ్ అదర్స్ యూనిక్ క్వాలిటీస్ అండ్ కాంట్రిబ్యూషన్స్. కుటుంబంలో పిల్లరా మరి భర్త ఒక్కడి యొక్క కాంట్రిబ్యూషనే కాదు, పాత్రే కాదు, రోలే కాదు, మరి భార్యలు కూడా వారి యొక్క పాత్ర ఉంటున్నది. భర్తలు కూడా అవి గుర్తించాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, వాళ్ళని రికగ్నైజ్ చేయాలా, వారిని ఎంతైనా మరి అప్రిషియేట్ చేయవలసినటువంటి, అభినందించడం అనేటటువంటి చాలా అవసరం. అలాగే భార్యలు కూడా పిల్లలు ఎంతో రోజంతా కష్టపడి శ్రమపడి మరి ఎంతో మరి అదంతా కూడా మరి కుటుంబం కోసం భర్త చేస్తున్నాడు. వారు కాబట్టి ఆ రీతిగా పిల్లల ఆ కుటుంబమును కట్టుట్లో పిల్లల జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని చెప్పి మనము బైబిల్లో చూసుకుంటున్నాం. ఆ రీతిగా పిల్లల ఇద్దరు కలిసి పిల్లల మరి అవి తెలుసుకొని వారిలో ఉన్నటువంటివి ఆ యొక్క స్కిల్స్‌ను ఆటిని మరి చక్కగా ఉపయోగించుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాము. మరి మరొకరి అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే చర్యల ద్వారా వారి ప్రేమను ప్రదర్శించాలా. మరి ఇతరుల యొక్క ముఖ్యంగా మరి భర్త యొక్క భర్తకు ప్రాధాన్యత ఇవ్వటం భార్య యొక్క పని. అలాగనే భార్యకు యొక్క అవసరతల కొరకు మరి ప్రాధాన్యత ఇవ్వటం భర్త యొక్క పని. దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రియారిటీ పిల్లల. ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాతనే ఇతరులకు. కాబట్టి ఇది ఇద్దరు విలువైనటువంటి వారని భావించే ఒక పోషణ వాతావరణాన్ని ఇది సృష్టిస్తది ప్రియులారా. మరి తన భార్య కృషికి కృతజ్ఞత తెలిపేటటువంటి భర్త. ఎ హస్బెండ్ ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ వైఫ్స్ హార్డ్ వర్క్. వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు కొన్నిసార్లు. మరి భార్యలు ఎంతో కష్టపడుతూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళను కూడా గుర్తించటం, వారిని స్తుతించటం, వారిని కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది కూడా చాలా అవసరం ప్రియులారా. మరి నా యొక్క జీవితంలో మరి 2 సంవత్సరాల క్రితము మరి నేను రిజైన్ చేయటం జరిగింది. నా యొక్క ఉద్యోగానికి నా భార్య ఎంత కష్టపడుతుంటే ఉదయాన్నే ఎళ్లి 8:30కు వెళ్ళి మరి ఎప్పుడు 5:30కు వస్తూ ఉంటది. ఎంతో ప్రయాసపడి వస్తూ ఉంటది. కాబట్టి ఐ నీడ్ టు ప్రైజ్ హర్. ఐ నీడ్ టు థింక్ ఆఫ్ హర్ నీడ్స్. అవన్నీ కూడా మరి తొందరపాటుగా మరి ఆమెనే వంటలు లేకపోతే ఇవి చేయమంటం కాదు కానీ మరి ఇద్దరు సహకరించుకోవటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలారా. కాబట్టి అది మ్యూచువల్ హెల్పింగ్, మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ షేరింగ్ అన్నటువంటిది మ్యూచువల్ సర్వీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ పిల్లలారా. అంతేకాకుండా ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ పిల్లలారా. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య కూడా పిల్లల మ్యూచువల్ రెస్పెక్ట్‌లో ఇద్దరు మరి మంచి కుటుంబం ఉండాలి అంటే అక్కడ మంచి కమ్యూనికేషన్ అనేటటువంటిది ఇద్దరి మధ్య కూడా బహిరంగ మరియు నిజాయితీతో కూడినటువంటి కమ్యూనికేషన్ అవసరం. ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్. మన భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదు. ఇద్దరు కూడా సత్యమును మాట్లాడుకోవటం, ఫెయిర్ అండ్ ఫ్రాంక్. మరి ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్. అవసరాలు, కోరికలు మరియు ఆందోళనలను వ్యక్తీకరించటానికి బహిరంగ మరియు నిజాయితీ సంభాషణ అవసరం. కొన్నిసార్లు మన మధ్య అనేకమైనటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకపోతే అటువంటివి వచ్చినప్పుడు ఓపెన్‌గా, డైరెక్ట్‌గా మరి మాట్లాడుకోవటం అవసరం. భాగస్వామ్యులు గౌరవంగా సంభాషించినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రియులారా. గౌరవంగా సంభాషించినప్పుడు ఇద్దరు కలిసి సంభాషించుకోవటం, మరి ఒకరినొకరు నమ్ముకోవటం, వారి నమ్మకము, మరి అవగాహనను పెంచుకుంటారు. ఇది వారి బంధాన్ని కూడా పెంచుతుంది. బాండ్ అనేటటువంటిది ఎంతగానో ఎక్కువ అవుతుంది పిల్లల. భావాలను చర్చించడానికి సమయం కేటాయించటము బంధాన్ని సెట్టింగ్ అసైడ్ టైమ్ టు డిస్కస్ ఫీలింగ్స్ స్ట్రెంగ్థెన్స్ ద బాండ్ ప్రియులారా. కాబట్టి ఇద్దరు కలిసి చర్చించుకోవటం కాకుండా ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం కూడా ఆ రీతిగా పిల్లల దేవునికి విన్నవించుకోవటం ఆ రీతిగా చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు కూడా ఆలకిస్తాడు పిల్లల. ఎక్కడ ఇద్దరు అంగీకరిస్తారో అగ్రిమెంట్‌కి వస్తారో వాళ్ళిద్దరు కలిసి సఖ్యతతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కూడా వింటాడు. దేవుడు కూడా వారి మధ్య సయోధ్య సమాధానమును కలుగజేస్తాడు. దేవుని సన్నిధిని మనం చూస్తాం ప్రియులారా. అంతేకాకుండా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సంఘర్షణ పరిష్కారము. కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఏ సంబంధంలో అయినా సరే విభేదాలు అనివార్యం ప్రియులారా. దే ఆర్ ఇన్‌ఎవిటబుల్. ప్రతి కుటుంబంలో లేకపోతే ప్రతి సంబంధంలో భార్యాభర్తలు లేకపోతే డేటింగ్‌లో కానీ దేంట్లో అయినా సరే సమ్‌వేర్ ఆర్ అదర్
మరి ఇటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకపోతే విభేదాలు వస్తుంటాయి పిల్లలారా. ఏదో ఒక దాని దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. డెసిషన్ మేకింగ్ ఫ్యూచర్ గురించి. ఒకళ్ళు వేరే కంట్రీకెళ్ళాలంటే ఇంకొకళ్ళు ఇంకొక కంట్రీ లేకపోతే అది నాకిష్టం లేదు. నేను ఇక్కడే ఉంటాను అనేటటువంటి వారు. లేకపోతే ఇద్దరు కలిసి పిల్లలారా ఒక 2005లో మరి చైనాకి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మరి మరి నా వైఫ్‌కి అప్పుడే మరి 8లో రాబోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలు. మరి అటువంటి పరిస్థితుల్లో గూడా తను ఆ జాబ్‌ని వదిలేసి మేము మరి మా తల్లిదండ్రులు గూడా మీరెళ్తే కుటుంబంతో ఎళ్ళండి అని చెప్పి ఉంటున్నారు. అలాగనే మా మామగారు గూడా ఎంతో సంతోషంతోటి మరి మమ్మల్ని వెళ్ళమని చెప్పి ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రియులారా మేము మరి ఆ కుటుంబంతోటి మరి మా పెద్ద బాబు 10థ్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి వాడిని ఇక్కడే ఉంచి మరి మా చిన్న బాబుతోటి వెళ్ళటం అనేటువంటిది జరిగింది పిల్లలారా. కాబట్టి ఎప్పుడైతే మరి ఈ ఇద్దరు కలిసి కలెక్టివ్‌గా ఆ నిర్ణయాలు తీసుకోవటం కొన్నిసార్లు మరి ఈ సమయంలో అవసరమా? ఇటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ వస్తుంటాయి పిల్లలారా. జంటలు సంఘర్షణను ఎలా నిర్వహిస్తారనేటటువంటిది గౌరవాన్ని పెంచుతుంది లేదా నాశనం చేస్తుంది. హౌ కపుల్స్ హ్యాండిల్ కాన్‌ఫ్లిక్ట్ కెన్ ఐదర్ బిల్డ్ ఆర్ డిస్ట్రాయ్ రెస్పెక్ట్. కాబట్టి కపుల్స్ ఎంతో జాగ్రత్తగా ఈ విధానం గెలవటానికి బదులుగా అవగాహనతో విభేదిస్తుంది. దిస్ అప్రోచ్ కాన్‌ఫ్లిక్ట్స్ విత్ అండర్‌స్టాండింగ్ రాదర్ థాన్ విన్నింగ్. ఇద్దరు కలిసి ప్రియులారా అర్థం చేసుకోవటం. ఆ సమస్య యొక్క అర్థం చేసుకోవటం, అవగాహన కలిగి ఉండటం, ఏ రీతిగా మరి ప్రొసీడ్ అవ్వటం, ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి ఏది శ్రేయస్సో మరి వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల విషయంలో ఇద్దరు కలిసి ప్రియులారా మరి నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా అవసరమై ఉంటున్నది. కాబట్టి జంటలు సంఘర్షణను మరి ఎలాగా మరి నావిగేట్ చేస్తారనేటటువంటిది పరస్పర గౌరవాన్ని బాగా ప్రభావితం చేస్తది పిల్లలారా. మరి సానుభూతి మరి వినడానికి ఇష్టపడటంతో సంఘర్షణలను సంప్రదించటము, అవగాహనను ప్రోత్సహించటం మరియు గౌరవాన్ని బలపరుస్తుంది పిల్లలారా. కాబట్టి మరి ఈరోజు ఎఫెసీ 5:33లో మనం చదువుకున్నాము. మరి ప్రేమ మరియు గౌరవము మరి పునాది అని చెప్పి బోధిస్తుంది పిల్లారా. మరి దిస్ టీచెస్ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఆర్ ఫౌండేషనల్. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. మా వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య పిల్లారా ప్రేమ మరియు గౌరవము ఆ 2 కూడా చాలా అవసరం. బోత్ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. పరస్పర గౌరవము వివాహంలో లోతైన సంబంధాన్ని సృష్టిస్తుంది. మ్యూచువల్ రెస్పెక్ట్ క్రియేట్స్ ఎ డీపర్ కనెక్షన్ ఇన్ మ్యారేజ్. కుటుంబంలో ప్రియులారా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది కేర్ ఇద్దరు కూడా ఒకరినొకరు మరి ప్రేమించుకోవటము, అనురాగము ఇద్దరి మధ్య కూడా అనురాగం, ఆప్యాయత మరి సహకరించుకోవటం, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ గివింగ్, సపోర్ట్. ఆ రీతిగా ఇద్దరు కలిసి ప్రియులారా ఆ కుటుంబాన్ని ఎంత చిన్నదైనా సరే ప్రియులారా ఒకసారి వివాహమైన తర్వాత నీది నాది అని కాదు కానీ ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తుంటాం ఆ రీతిగా మరి ఇట్లా వివాహం అయితే వాళ్ళిద్దరు కలిసి వచ్చే డబ్బు సరిపోతుందా? సరిపించుకోవాలి ప్రియులారా. ఇద్దరు కలిసి ఎన్నో మా యొక్క కుటుంబ జీవితంలో ఎంతో తక్కువ జీతంతోటి మరి ప్రారంభించి ఉంటున్నాం పిల్లలు. ఎంతో 15 సంవత్సరాల తర్వాత మేము మరి తరలుబడి అన్నటువంటి అక్కడ మరి 15 సంవత్సరాలు ఎంతో సింపుల్ తక్కువ జీతములు పిల్లలు. మరి తర్వాత ఎన్నో రెట్లు 10 రెట్లు ఇంకా మరి ఆ రీతిగా ఎన్నో రెట్లు దేవుడు ఆశీర్వదించుతూ ఉంటున్నాడు. అనేక కష్ట, నష్ట, సుఖ దుఃఖాలు అన్నిట్లో ఒకేసారి అన్నీ ఉన్నప్పుడే దేవుడు ఆ రీతిగా నడిపించడు గాని. కాబట్టి ఇద్దరు కలిసి పిల్లలారా లేమిలోను, కలిమిలోను ఉన్నప్పుడు, లేనప్పుడు గూడా దట్ ఈస్ ద థ్రిల్ ఇన్ ద మ్యారేజ్ పిల్లలారా. కాబట్టి ఈ యొక్క మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరు గూడా అన్ని సమయాల్లో గూడా గౌరవించుకోవటానికి దేవుడు మరి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా! మరి దయగల నాయన వివాహంలో తండ్రి మీరు మమ్మల్ని జతపరిచి ఉంటున్నారు. అనేక మంది వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభు.
అయ్యో గొప్ప దేవా తండ్రి తండ్రి దినాలు అనేక మంది ప్రభా వివాహాలు కాలనటువంటి వారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా తండ్రి అయ్యో దయగల దేవా తండ్రి సరైనటువంటి మరి ఒక గొప్ప ప్రభా సాటి అయినటువంటి సహకారాలు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా మీరే సహాయం చేయండి అటువంటి వారికి రైట్ పార్ట్నర్స్ను మరి రైట్ రిలేషన్షిప్స్ను మంచి భార్యలను భర్తలను తను అనుగ్రహించి మరి వేడుకుంటున్నాము వివాహమైనటువంటి వారు ప్రభు పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవటానికి ప్రభు తండ్రి మీరే తండ్రి సహాయం చేయండి నాయన ఎల్లప్పుడూ ఒకరినొకరు మరి ప్రేమించుకోవటానికి అంతేకాకుండా ప్రభు దయగల నాయన తండ్రి గౌరవించుకోవటానికి ప్రభు అయ్యో తండ్రి మరి భార్య బలహీనము ఘటమని ఎరిగి ప్రభు వారిని తండ్రి ప్రేమించటానికి ప్రభు మరి వారితో జ్ఞానంగా తండ్రి కాపురం చేయటానికి కూడా మీరు సహాయం చేయండి విలువైనటువంటి వాక్యం ద్వారా మీరు మాకు హెచ్చరిస్తున్న దాన్ని బట్టి వందనాలు ప్రభు గొప్ప నాయన తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు వారి యొక్క మరి వారి యొక్క వైవాహిక జీవితంలో ప్రభు ఎంతో సంతోషంతో సమాధానంతో ఉన్నదాంతో సర్దుకొని తను జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా లేకపోతే ఎటువంటి ఒకవేళ కౌన్సిలింగ్ సెషన్స్ కావాలన్నా ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a blessed day.